పరిశుద్ధుడా, వాక్యమైన దేవా, దీపమైన తండ్రి, వాక్కును మాకు దయచేస్తున్నటువంటి దేవా, శిరములు వంచి మా చేతులు జోడించి మీ వైపు చూస్తున్నాం. ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన దేశంలోనికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి వారం వారం మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాం. అందుని బట్టి వందనాలు సమర్పిస్తున్నాం. కన్న తండ్రి, వాక్యంలోకి మేము వెళ్తుండగా మీరే మాట్లాడండి. అల్పుడనైన నన్ను మరుగుపరచండి. మీ వాక్కు చేత సంఘముతో మాట్లాడి మీరేం ఉద్దేశించారో దానిని అర్థం చేసుకోగల మనసును మీరు మాకెల్లరికి అనుగ్రహించి మమ్మల్ని దీవెనంతో పంపమని మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. చేరువచ్చిన సంఘమంతటికి కూడా వందనాలు. పెద్దలందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మహాకృప చేత భద్రపరచబడుతూ వస్తున్నాం. మరణం నుండి తప్పించబడుతూ వస్తున్నాం. క్షామము నుండి తప్పించబడుతూ వస్తున్నాం. మన గుడారం మీద ఏ తెగులు పడకుండా, రాకుండా, సోకకుండా కాపాడబడుతూ వస్తున్నాం. అందును బట్టి ఆయనకు అర్పణ, సమర్పణ చేయాలి. రక్షణానందం విన్నాం. కృపాసత్యములు జోడీగా ఉన్నటువంటి పదాలు ఎన్నో వింటూ ఉన్నాం. విశ్వాసార్పణ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు ప్రభు మనతో అదే మాట్లాడబోతున్నాడు. దేవుడు ఉద్దేశించి మనతో తేటగా మాట్లాడాలి అనుకున్న మాట విశ్వాస అర్పణ. అర్పిస్తూ వస్తున్నాం. ప్రతి వారం కానుకలను సమర్పిస్తున్నాం. వారానికి ఒక్కమారు స్తుతులు సమర్పిస్తున్నాం. వారానికి ఒక్కమారు హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం. సంవత్సరానికి ఒక్కమారు మాత్రమే కదా. కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తూ ఉన్నాం. బర్త్డే జరిగినప్పుడు మాత్రమే. వివాహ అర్పణ సంవత్సరం అంతా కాపాడేవు నాయనా అని అర్పిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారే కదా. చర్చికి వెళ్తున్నాం కాబట్టి కానుకలు ఇవ్వాలి. ఆదివారం ఒక్కరోజే కదా. ఈ అర్పణ దేవునికి ఇష్టమే. అయితే వాక్యానుసారమైన అర్పణ ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఎందుకనగా రేపటి ఆదివారం మనం అర్పణల పండుగ చేసుకోబోతున్నాం. ఇట్స్ ఎ ఫెస్టివల్. అర్పణల పండుగ. దాని కొరకు సిద్ధపాటు ఇప్పటి నుంచే మనం కావాలి. మనం అనుకున్న రీతిగా సిద్ధపాటు కాదు అర్పణల పండుగ అంటే. దేవుడు ఉద్దేశించిన రీతిగా మనం అర్పణలు సమర్పించాలి. అది అర్పణల సమర్పణల పండుగ. అర్పణల పండుగ అనే దాని బదులు సమర్పణల పండుగ అంటే బాగుంటుందేమో. ఈ అర్పణ సంవత్సరానికి ఒక మారేనా, నెలకు ఒక మారా, వారానికి ఒక మారా, ప్రతి దినము జరగాలనా? ఇది ఎవరికి వారే పరీక్షించుకొని నిర్ణయించుకోవాలి. అందులో ఏమీ కండిషన్ ఏం లేదు ప్రియులారు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, చదువుబడినటువంటి నిర్గమకాండంలో 30వ అధ్యాయము 11 నుండి 16వ వచనాల్లో రాయబడినటువంటి మాటల్లో ఒక 2 శ్రేష్టమైనటువంటి సెంటెన్సెస్ మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, ఇశ్రాయేలును లెక్కింపవలెను, ఇశ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడును యెహోవాకు తన ప్రాణ క్రయధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇవ్వవలసినది ఇదే. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలను ప్రభు లెక్కించినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎవరివ్వాలి అర్పణ? మేలు పొందినటువంటి వారేనా? యానివర్సరీ జరుపుకున్నటువంటి వారేనా? బర్త్డేలు చేసుకున్నటువంటి వారేనా? అప్పుడప్పుడా? ఎవరివ్వాలి? వాక్యం చెప్తుంది, రేపు ఆదివారం అర్పణల పండుగ మనం సమర్పించబోతున్నాం. కవర్స్ ద్వారా, బై హ్యాండ్. అందుకు ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఎవరివ్వాలి? దేవుని ప్రజలు వీరంతా లెక్కించండి. పలాని శామ్యుల్, పలాని డేవిడ్, పలాని సోన్సో, ఇతను క్రైస్తవుడే, ఇతను నేను రక్షించుకున్నాను, ఇతను దేవుని బిడ్డనే, ఇతను సంఘస్థుడే, ఇతను క్రైస్తవుడే, ఇతను
ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి వాడే, బాప్తిజం తీసుకున్నటువంటి వాడే, సంఘంలో చేర్చబడినటువంటి వాడే అని నిర్ధారణ జరుగుతుంది. చూసారా? అలాగ నిర్ధారణ జరపబడిన ప్రతి వ్యక్తి సమర్పించాలి. మేము పేదవాళ్ళంలే, ఇవ్వలేము. మన గురించి కూడా రాయబడింది పైన. పేదవాడు ఇవ్వాలి, ధనవంతుడు ఇవ్వాలి. మేము ఇవ్వలేం బ్రదర్ అంటే ఎప్పటికి ఇవ్వలేం. ఇవ్వలేమనుకుంటే ఎప్పుడు ఇవ్వలేం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తుంది, లెక్కింపబడిన ప్రతి వాడు అర్పణలు ఇవ్వాలి. సమర్పణతో కూడినటువంటి అర్పణ. దేనికో ఇచ్చేది కాదు, ప్రాణ పరిక్రయధనముగా. అంటే అర్థమైంది, ప్రాణాన్ని కొన్నాడు తన ప్రాణం ఇచ్చి, అందుకు ఇవ్వాలి. మన ప్రాణము నరకానికి పాత్రలుగా కాకుండా మనం రక్షించుకున్నాడు ఆయన, అందుకు ఇవ్వాలి అర్పణ. ఇక మీ కవర్లో, మీరు పెట్టే కవర్లో నెంబర్ ఎంత అది మీకే ఎరుక. నన్ను రక్షించాడు అని ఎంత కృతజ్ఞత ఉంటే అంత ధారాళముగా ఇవ్వాలి. ధారాళముగా ఇచ్చినటువంటి వారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. ధారాళముగా ప్రభు పరిచర్యకు, సంఘానికి, నశించిపోయే ఆత్మలు రక్షించుకునే దాని కొరకు తన చేతులను ధారాళముగా ఇచ్చినటువంటి వారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. ఇది ఒక ఫిక్స్డ్ ఈ లాజిక్. చాలామంది బ్రదర్ మేము పాస్టర్ గారు మేము ఇచ్చాము కానీ మాకేం లేదు, ఇప్పుడు లేకపోవచ్చు, తర్వాత విలువైంది మీరు పొందుకుంటారు. లాస్ట్ మంత్ మేము 20,000 ఇచ్చాము, ఈ నెలలో మాకేం జరగలేదు. ఇది సోద లాంటిది కాదు ప్రియులారా, ఏదో డబ్బులు ఇచ్చి కొనేటువంటిది కాదు. అర్పణ, సమర్పణ పొందుకోవడానికి ఇచ్చేదానికి సంబంధం లేదు. ఆల్రెడీ ఆయన చేసినటువంటి మేలును గుర్తుంచుకొని, నా ప్రాణాన్ని రక్షించావు ప్రభా, ప్రాణ పరిక్రయ ధనమని రాయబడింది అక్కడ. ప్రభా నా ప్రాణాన్ని కాపాడావు, రక్షణను అనుగ్రహించావు, ఇదిగో అర్పణ, దానికోసం ప్రార్థించండి అని ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది ఇంతవరకు మనకు? మేలు చేసిన దానికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు, తప్పు లేదు, దాని గురించి మాట్లాడటం లేదు. వాక్యం సెలవిస్తుంది, ప్రభువు నన్ను రక్తమిచ్చుకున్నాడు, నేను రక్షణ పొంది ఇన్ని దినాలైంది. మళ్ళీ చెప్తున్నానమ్మా వినండి. నేను రక్షణ పొంది ప్రభువు నన్ను మరణం నుండి రక్షించుకొని 24 సంవత్సరాలైంది, అందుకు ప్రాణ పరిక్రయ ధనముగా ఈ బహుమానాన్ని ఇస్తున్నా. నేను ఒక్క స్లిప్ చూపించండి ఇంతవరకు ఎనీ చర్చ్. నేను ఛాలెంజ్ చేయటం లేదు ప్రియులారా, సత్యాన్ని గ్రహించాలి. నేను రక్షించబడ్డాను అనే నిర్ధారణ నీకు ప్రతిరోజు జరిగినప్పుడు, ప్రతి దినము కూడా నువ్వు ఇస్తూనే ఉంటావు ఆయనకు. ఏదో ఒక రూపంలో సమయాన్ని ఇస్తావు, ప్రేమను పంచిపెడతావు, సమాధానాన్ని పంచుతూ ఉంటావు, క్షమాపణను పంచుతూనే ఉంటావు, సహవాసాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటావు, సువార్తను ప్రకటిస్తూనే ఉంటావు. ఫోన్స్ వచ్చినప్పుడు ఫోన్లో యేసుప్రభు గురించి మాట్లాడుతూనే ఉంటావు. లాస్ట్ వీక్ ఒక అక్క ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. ఆ అక్క చెప్పింది, పాస్టర్ అయ్య నేను బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా యేసుప్రభు గురించి ఒక్క మాట అయినా చెప్పంది, నేను బస్సు దిగానని చెప్పింది. అలాగన నువ్వు ఏదో ఒక రకంగా ఇస్తూనే ఉంటావు ఆయనకి. ప్రాణ పరిక్రయ ధనం. కొంతమంది ప్రభుకి ఇస్తారు, ప్రభా నేను నీకు 10,000 ఇస్తాను, లేదంటే 100 రూపాయలు ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, నాకు ఇది చెయ్యి. కొనటానికి లేడు ప్రభు, నువ్వు ఇవ్వకపోయినా ఆయన నిన్ను దీవిస్తాడు, అది వేరే విషయం. దీవిస్తున్నాడు కదా ఎన్నో రకాలుగా ఆయన ప్రభు మనల్ని కాపాడుతున్నాడు, దీవిస్తూ ఉన్నాడు. ప్రియులారు, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నువ్వు అర్పణ చేసుకున్నప్పుడు, ఆయన కొరకు ఇవ్వాలి అని నీ ధారాళమైన చెయ్యి చాచినప్పుడు, నీ మనసులో ఒక ఫిగర్ ఉంటుంది, ఆ ఫిగర్ ఇంక్రీజ్ కావాలి. నీ ప్రాణానికి విలువ ఎంతమ్మా? ఒక 50 రూపాయలు ఉంటుందా? అయితే 50 రూపాయలు ఎందుకు ఇస్తున్నావు దేవునికి? 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఒక ఆయనకు, ఇంకొక బిల్డింగ్ కట్టాలని ప్రార్థన చేయమని పిలిచినాడు. ఆ తాపితో ఇటుక పెట్టాలంట. సరే పోయినాను, ప్రార్థన చేశాను. మీరు నమ్మరు, 20 రూపాయలు 2 5 రూపాయల బిల్లుల కవర్లు, పెద్ద కవర్లు పెట్టించినాడు. నాకు ఇవ్వలేదని బాధ కాదు, 4వ అంతస్తు కడుతున్నటువంటి వాడు. నాకు ఇవ్వద్దులే, పేదవాళ్ళకి ఇచ్చేయి, మందిరాన్ని తీసుకెళ్ళు, నాకు ఇవ్వకూడదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎంతగా దీవించబడతామో అంత ధారాళత్వం రావాలి ప్రియులారా. అర్పణల పండుగ మనం చేసుకోబోతున్నాం రేపు ఆదివారం. ఇంకా శ్రేష్టమైన మాటలు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు రేపు ఆదివారాన్ని. అప్పుడు ఏం జరుగుతుందంట? ఏ తెగులు పుట్టదు, లెక్కింపబడిన వారు. నంబర్ 1 ప్రాణ పరిక్రయ ధనముగా మనం సమర్పణ. నంబర్ 2 ఈ 2 జరిగినప్పుడు వారి నివాసములలో ఏ తెగులు ఉండదు అని నిర్గమకాండములో మనం చూస్తున్నాం ప్రియులారా. మనం ఇచ్చేటువంటి అర్పణ మన గురించి సాక్ష్యం ఇస్తుంది.
నీవు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు, అసలు ఎందుకు ఇస్తున్నావు? ఈ నెలలో నేను ఇవ్వలేదే, కుదరదు, పని చేయదు అలాంటివి. నువ్వు ఇచ్చేటువంటిది నీ రక్షణకర్త నీకు చేసినటువంటి ఆ చూపించినటువంటి ఆ ప్రేమ. నేను చెప్తున్నాను ప్రియులరా, ధారాళముగా ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు ఇచ్చేటువంటి వారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. పాత నిబంధన గ్రంథము వారికి కలిగిన దాంట్లో కొంచెము, దశమ భాగం వరకే ఉంది పాత నిబంధన గ్రంథం. రూతు గ్రంథంలో చూస్తే మిగిలిచింది, ఆమెకు తినగా కొంచెం మిగిలిచింది. పాత నిబంధన గ్రంథము టైత్ గురించి మాట్లాడుతుంది. కొంత మటుకే ప్రభు అని పాత నిబంధన గ్రంథం సెలవిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక ముసలామె ఉంది కదా, ఇక రేపు మాపో చనిపోతాను అన్నటువంటి ఆమె తన జీవనమంతయు వేసిందంట. నో లిమిటేషన్స్. వెన్ వీఆర్ లివింగ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ సీజన్, నో లిమిటేషన్స్ ఇన్ గివింగ్. ఇచ్చే దాంట్లో లిమిట్ పెట్టుకోకూడదు. వెన్ యూ లిమిటైజ్ యువర్ ఆఫరింగ్, గాడ్ విల్ లిమిట్ యూ. ఆయనకి ఇచ్చే దాంట్లో, సమర్పించుకున్న దాంట్లో నువ్వు దానికి సీలింగ్ ఏర్పరచుకుంటే, ఆయన కూడా సీలింగ్ ఏర్పరచుకుంటే మనం బ్రతకలేం ప్రియులారా. వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలు. దాని తర్వాత నెక్స్ట్ పేజీలో ఉంటది, అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హేబేలు తన అర్పణ ద్వారా మాట్లాడుతున్నాడు అంట మనల్ని. హేబేలు యొక్క అర్పణ కయ్యూను కంటే శ్రేష్టమైనది అని ఎవరు చెప్తున్నారు? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు హేబేలు గురించి? దేవుడే. హేబేలు అర్పించినటువంటి అర్పణను క్యాల్కులేట్ చేసి, తన మనసును క్యాల్కులేట్ చేసి, తన మనసులో ఎంత ప్రేమ ఉంది, అర్పించినటువంటి అర్పణ ఎంత, రెండు క్యాల్కులేట్ చేసి హేబేలు అర్పణ గురించి జీవాధిపతి, సృష్టికర్త అయిన దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఒక ప్రశ్న అడగనా? నీ అర్పణ గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడా? నువ్వు ఇచ్చేటువంటి అర్పణల పండుగ, సమర్పణ, కానుకలు, ప్రత్యేకమైన కానుకలు, వాటి గురించి మనల్ని మనం సాక్ష్యం చెప్పుకోవటం కాదు. నేను ప్రభు కొరకు ఇంత ఇచ్చాను అని తృప్తి పడటం మంచిదే. అయితే దేవుడు కూడా, నా కుమారుడు నేను తనను ఇంతగా దీవించిన దానికి ఇంతే మనస్సు కలిగి నాకు ఇచ్చాడు, కొంతే మనస్సు కలిగి ఇచ్చాడు కాదు. ఆ సమర్పణ ఇచ్చే దాంట్లో వేరియేషన్స్ కానీ, డిఫరెన్షియేషన్స్ కానీ, లిమిటేషన్స్ కానీ ఉండకూడదు. ఆయనకి ఇచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా అవమానపరచబడలేదు ప్రియులారా. సాక్షార్థమై ఒక మాట చెప్తున్నాను, నన్ను క్షమించండి. మేము ఎలాంటి సేవింగ్స్ మేము చేసుకోవడానికి ఇష్టపడం. అది ఎవరికి ఉపయోగపడుతుందా అని మనసును మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకా మేము కొరతగానే చేస్తున్నాం ప్రభు కొరకు. నో లిమిటేషన్స్. ఆయనకి ఇచ్చే దాంట్లో లిమిటేషన్స్ ఉండకూడదు. హేబేలు ఒక అర్పణ దేవుని చేత నిర్ధారించబడుతుంది, స్టేట్మెంట్ ముద్రించబడుతుంది. ఆయన అంగీకరించాడు. అది ఎందుకో మరొక సందేశంలో మనం విందాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో ప్రభు మనకు ఇచ్చినటువంటి దాని నుండి మనం ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయన గమనిస్తూ వచ్చాడు. ప్రాణ పరిక్రయ ధనం. నీ ఆత్మకు విలువెంత, నీ జీవితానికి విలువెంత కట్టుకుంటే మనం ఆయనకి ఎంత ఇచ్చినా రుణస్థలమే. అయితే ప్రభు కోరుకునేది ఏంటంటే, అక్కర కొలది నీ మనస్సు విప్పాలి. సువార్త ప్రకటన మనం చేయబోతున్నాం రాబోయేటువంటి దినాల్లో. లెట్ us కమ్ ఫార్వర్డ్. అర్పణల పండుగ, మళ్ళీ చెప్తున్నాను, అర్పణల పండుగ కంటే సమర్పణల పండుగ అని మనం హృదయంలో అనుకొని మన చేతులను ధారాళంగా, ఆయన ఏదో చేస్తాడని ఇవ్వద్దు, చేశాడు అని ఇవ్వాలి. నేను ఇస్తే ఆయన నాకు ఇంకా ఏదో ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు, నో, అలాంటి ఉద్దేశాలు మనకు ఉండకూడదు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఆయనకి ఇస్తూనే ఉండాలి. బ్రతికినంత కాలం ఇస్తూనే ఉండాలి. నిన్న బ్రతికాం, ఈరోజు ఇవ్వాలి కదా. నిన్నంతా ఐసీయూలో పెట్టాడు వాడు, బిల్లు వేయడా? ఐసీయూలో ఈరోజు అంతా ఉంటాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. బిల్లు వేయరా వాళ్ళు?
ఏ దినానికి ఆ బిల్లు కట్టాలి, ఏ భోజనానికి ఆ బిల్లు కట్టాలి. ఈ వారమంతా కాపాడావు. వారం రోజులు సెక్యూరిటీ ఇచ్చిన దానికి మనం ఇచ్చేది 50 రూపాయల. ఒక సెక్యూరిటీ గార్డును హైర్ చేసుకోండి. ఎక్కడన్నా సెక్యూరిటీ గార్డులు ఉంటారు ఎక్కడైనా బయట. అయ్యా ఈ దినమంతా నువ్వు నాకు ఏ ప్రమాదం జరగకుండా ఉండు, కట్ట తీసుకొని సెక్యూరిటీ గార్డు గారా నీకు 20 రూపాయలు ఇస్తానని చెప్పు. వాడే 100 రూపాయలు నీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది పెట్టుకోరా బాబు అని. వారం రోజులు మనల్ని కాపాడిన దేవునికి మనం ఏమిస్తున్నాం? హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ యువర్ ఆఫరింగ్? ఏ తూకముతో ఏ తక్కెడతో క్యాలిక్యులేట్ చేస్తున్నాం ప్రియులారా? ప్రభువుకు సమర్పించే దాన్ని బట్టి ఆధారపడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, చాలు, పరదేశులను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. 2 నిర్ధారణలు క్రైస్తవ జీవిత యాత్రలో, ఆత్మీయ యాత్రలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం యాత్రికులము, మనము పరదేశులము. మనకు స్వదేశం వేరే చోట ఉంది, ఇది పర్మనెంట్ కాదు. ఆది కాండంలో అబ్రహాము గుడారాలు వేసుకున్నాడు, ఇసాకు గుడారాలు వేసుకున్నాడు, యెహోషువ గుడారాలు వేసుకున్నాడు, మోషే గుడారాల మీద పయనించారు ఇశ్రాయేలు ప్రజలు. వాట్ డస్ ఇట్ మీన్? ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేదా మోషే దగ్గర? యెహోషువ దగ్గర డబ్బు లేదా ఇల్లు కట్టుకోవడానికి? కనీసం చెక్కలు ఇల్లు అయినా కట్టుకోలేడా? మనుగుల బంగారు కానుకలకు ఇచ్చేటువంటి కాలంలో గుడారాలు ఎందుకు వేసుకున్నారు? ప్రశ్న వేసుకోవాలి. ఆత్మీయాత్రలో క్రైస్తవులుగా 2 సత్యాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఈ లోకంలో మన జీవిత యాత్ర అశాశ్వతం. అక్కడ రాయబడినటువంటి మాట, మనం పరదేశులమును యాత్రికులమును అయినాము. యాత్రికుడవు, నేను యాత్రికుడును. యాత్రికుడు ఎంత లగేజ్ చేసుకుంటాడు? నేను హైదరాబాద్ పోవాలి, బీరువాలు అన్నీ వేసుకొని పోతానా 4 రోజులకు? కారు, బీరువాలు, వాషింగ్ మిషను, ఇవన్నీ ఉన్న బట్టలన్నీ, బుక్స్ అన్నీ వేసుకొని పోతానా? అవసరమైనంతనే తీసుకొని పోతాం. అదే క్రైస్తవ జీవితం. ఇట్స్ ఎ సింపుల్ టెక్నాలజీ ఆర్ సింపుల్ ఐడియా టు అండర్స్టాండ్ ద స్పిరిచువల్ జర్నీ. నేను యాత్రికుడును అని అన్నప్పుడు ఇక నీలో స్వార్థం కనపడదు. టెంపరీగా ఈ లోకంలో బ్రతుకుతున్నాను, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఉంది అని అనుకున్నారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యెహోషువలు, మోషే లాంటి వారు. ప్రస్తుతం ఉంటే చాలు అనుకున్నారు. ఏ దినానికి ఆ రొట్టె ముక్క చాలు అని అనుకున్నారు. కాబట్టే వారు పరలోక నిత్య రాజ్యానికి ఈరోజు మనకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు. ఇలాంటి జీవితము మనం ప్రాక్టీస్ చేయడానికి అలవాటు చేసుకున్నప్పుడు ప్రభు కొరకు ఇస్తూనే ఉంటాం. సమర్పణ, నిస్వార్థమైన జీవితాలు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాయి ప్రియులారా. నిస్వార్థమైన జీవితాలు ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటాయి ప్రియులారా. ధారాళముగా ఇచ్చేటువంటి వారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు, అన్ని రకాలుగా కాపాడబడుతూనే ఉంటారు, అన్ని రకాలుగా. ఏ తెగులు వారి గుడారాన్ని ప్రవేశించదు, అన్ని రకాలుగా. ఎలాంటి మనస్పర్ధలకు, ఎలాంటి మానసిక క్షోభలకు వారిని లోను కానీయకుండా ప్రభు కాపాడుతూనే ఉంటాడు. ధారాళముగా ఇచ్చేటువంటి వారు. నేను యాత్రికుడును అన్నప్పుడు నీవు ధారాళముగా ఇవ్వగలవు. నువ్వు ఇవ్వలేకపోతున్నావు అని అంటే ఈ లోకంలో ఏదో పర్మనెంట్గా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. చిన్న ఇల్లే, దానికి పెద్ద పెద్ద కడ్డీలు వేసి పిల్లర్లు వేసుకుంటా ఉంటారు కొంతమంది. ఎన్ని దినాలు కాపాడుతుంది అది? ప్రియులరా, యాత్రికుడును, నేను పరదేశిని. ఈ లోక యాత్రలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ లోక యాత్రలో ఆయనకు సమర్పించుకోవాలి. ప్రాణాన్ని కొన్నాడు కాబట్టి నేను ఆయనకు ఇస్తూ రావాలి అన్నటువంటి వారు ఎప్పుడు కూడా నిస్వార్థంగా జీవిస్తూనే ఉంటారు, ఆయనకు సమర్పణ చేస్తూనే ఉంటారు ప్రియులారా. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో, తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. అంటే ప్రాక్టికల్ గా ఉంచుకుంటున్నారు కదా, అందుకే గుడారాలు వేసుకున్నారు. గుడారం ఏంటి? టెంపరీ. ఈరోజు ఎక్కడ ఉంటాం?
ఈ నుంచి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాం, వెళ్ళిపోతాం. కనాను దేశం చేరేంత వరకు టెంపరీగా వాడబడినటువంటి వస్తువులు గుడారాలు. పెద్ద బిల్డింగ్లు కట్టుకుని అక్కడే తిష్టేసి ఉండేవాళ్ళు. ఇక ఐగుప్తులోని నిలిచిపోవాల్సి వచ్చేది. అరణ్యములోనే అలాగ ఉండిపోయి అక్కడే సంసారం చేసి అక్కడే బ్రతికి అక్కడే చచ్చిపోవాల్సి వచ్చేది. కనాను దేశానికి చేరుకోవాలంటే యాత్రికులము అన్నటువంటిది మర్చిపోకూడదు. గుర్తొచ్చినప్పుడంతా నువ్వు ప్రభుకు నిస్వార్థంగా ఇస్తూనే ఉంటావు ప్రియులారు. మా దేశము కనాను దేశం అనగా మనం చేరబోయేటువంటి నిత్య రాజ్యము. ఆ రాజ్యం కొరకు వారు ఏం చేస్తున్నారంట? స్వదేశమును వెదకుచున్నామని. నీవు వెదికేటువంటిది, ప్రయాసపడుతున్నటువంటిది, ఉద్దేశిస్తున్నటువంటిది ఈ లోకములో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కొరకు కాదు. ఉండకూడదు అలాగా. నేను వెళుతున్నాను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికని యోహాను సువార్త 14వ అధ్యాయం 1-5 వచనాలు మనం చూస్తాం. ఒక పర్మనెంట్, ఒక స్థానం ఉంది, ఒక స్థావరం ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక నివాసం ఉంది, ఒక దేశం ఉంది. శ్రేష్టమైన దేశం ఉంది ప్రియులరా. శ్రేష్టమైన వీధిలో ఒక ఇల్లు మనకు దేవుడు సిద్ధపరిచాడు. నమ్మినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ సందేశం. ఎవరు చూశారులే అనుకుంటే ఎప్పటికి మనం చూడలేవు, కుదరదు, అంతే. ఆ రేకులు ఇల్లు చూసుకోవాల్సిందే ఎప్పటికి కూడా. నిత్య రాజ్యం ఉందని నువ్వు నమ్మినప్పుడు ఈ విశ్వాస యాత్రలో వారు విషదపరచుకుని కదా. ఆ మాట ఎంత చక్కగా ఉంది చూడండి. అంటే వారు కనపరుచుకుని దే వర్ ప్రాక్టికల్ ఇన్ దిస్ లైఫ్ జర్నీ. ఈ లోక యాత్ర ప్రియులరా, మన ప్రయాస ఈ లోకం మీద ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. అది లాజిక్. మన ప్రయాస పరలోక రాజ్యం అన్నప్పుడు మనకు కావాల్సినది పెట్టుకొని మిగతాది దేవుని రాజ్యం కొరకు ఇస్తూ 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 అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నీవిచ్చినటువంటిది, నేను పరలోక రాజ్యంలో ధనవంతుడును కావాలి. కొంతమంది లక్షల రూపాయల డబ్బులు మన సంఘంలో ఇస్తున్నారు. గుడ్. ఎందుకని? వారి ధనము పరలోక రాజ్యంలో డిపాజిట్ చేసుకుంటున్నారు. ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ద కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ అవర్ చర్చ్. వారి ధనము పరలోక రాజ్యంలో ఇస్తున్నారు ప్రియులారా. ఇక ప్రాముఖ్యంగా చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. పరలోక రాజ్యం గురించినటువంటి గొప్ప విశ్లేషణ అక్కడ మనకు కనపడుతుంది. చదవనా? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదేని గాని అబద్ధమైన గాని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అర్థమైందా? ప్రవేశించడం అంటే అంత సీరియస్ రాదు మనకు. నువ్వు రావు అంటున్నాడు దేవుడు. అబద్ధ క్రైస్తవత్వాన్ని జీవించిన వారు ఎవరు కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే, నామకార్థంగా జీవించాలని ప్రయాసపడుతున్న వారు ఎవరైనా సరే, ఎవరు కూడా పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడిన ఏ పేరైనా సరే నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత లేదు ప్రియులారు. అధ్యాయంలో 21వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. ముత్యాలతో డెకరేట్ చేయబడినటువంటిది, విలువైనటువంటి పద్మరాగము, రకరకాలైనటువంటి రాళ్ల మీద పునాదులు వేయబడినటువంటి ఆ నిత్య రాజ్యము, బంగారు వీధులు కలిగినటువంటి ఆ రాజ్యము, శిల్పి అయినటువంటి దేవుడు నిర్మాణకుడు అని రాయబడింది ఆ పై వచనాల్లో. మన కొరకు సిద్ధపరిచాడంట. దేనికి సిద్ధపరిచాడు? ఆయన కొన్నాడు కాబట్టి సిద్ధపరిచాడు. ఇక మనమేం చేయాలి? ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లిస్తూ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఆయనకు సమర్పించినప్పుడు ఆ నిత్య రాజ్యములో అక్కడ మన ధనాన్ని సమకూర్చుకోవాలని యేసు ప్రభుల వారి సువార్తలో చెప్పుట మనం విని 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 అలాగ పక్కన పెట్టేశాం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఎంత ఇస్తున్నావు అనేది కాదు కదా, దేనికి ఇస్తున్నావు అనేది ప్రాముఖ్యము. ఏ హృదయంతో ఇస్తున్నావు అనేటువంటిది ప్రాముఖ్యం. పేదవాడు ఇవ్వాలి, గొప్పవాడు ఇవ్వాలి. నా ప్రాణాన్ని కాపాడాడు కాబట్టి నేను ఇవ్వాలి, ఆయన ఏదో చేస్తాడు కాబట్టి ఇచ్చేది కాదు. అలాంటి ఆలోచన మనం తీసేసుకుందాం ఈ రోజు నుంచి. ప్రభువా, నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ఇదిగో నా ధారాళత్వాన్ని నా కానుకనిస్తున్నాను. హార్వెస్ట్ ఫెస్టివల్ రేపు ఆదివారం జరగబోతుంది ప్రియులారా. చివరి మాట చెప్తున్నాను. హేబెలు యొక్క అర్పణ క్యాల్కులేట్ చేయబడింది. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీవు నేను ఇస్తున్నటువంటి అర్పణ గురించి ఆయన సాక్ష్యం ఇవ్వాలి. క్యాల్కులేట్ చేయబడాలి. ఖచ్చితంగా క్యాల్కులేట్ చేయబడుతుంది. ఇది సత్యము.
ఇది సత్యం. నీ ప్రాణానికి విలువ ఎంత, నీవిచ్చేటువంటి అర్పణ ఎంత? ప్రార్థన చేసుకున్న తలలో ఉంచి, పరిశుద్ధుడా, గొర్రెపిల్ల రక్తం ద్వారా మమ్మల్ని కొన్నావు. విలువైనటువంటి రక్తం ఇచ్చి విలువలేని మా బ్రతుకులను కొని విలువగా మార్చావు. అత్యంత విలువైనటువంటి పరలోక రాజ్యానికి మేము చేరాలంటే, విలువైనటువంటి రాజ్యానికి మేము చేరాలి అంటే విలువ కలిగినటువంటి అర్పణ మేము అర్పించాలి, సమర్పించాలి. మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నా ప్రభు నన్ను కాపాడాడు, రక్షించాడు, రక్షించుకున్నాడు. క్రయధనాన్ని చెల్లించి ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఇదిగో నేను క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవుడును, నేను విశ్వాసిని, పరలోక రాజ్య వారసుడును అని మేము గర్వంగా చెప్పుకోబోతున్నాం నాయన. మీకు వందనాలు. మీరు చేసిన మేలును ఎన్నో ప్రభా మేము మర్చిపోయాం, క్షమించండి. ఇదిగో ఈ రోజు నుంచి అవన్నీ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ రేపటి ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభును రక్షకుడైన క్రీస్తు పేరట ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి.